ఎదుర్కొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి వివరిస్తారా? మీ పేరు, మీ పరిచర్య. అలాగనా దేవుని నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నా. మరి నా పేరు మాస్టర్ కె ఆనంద్ కుమార్. మాది ఏరియా సుబ్బరాజ్ నగర్ మొట్టమొదటి లైన్. మా ప్రార్థనా మందిరం పేరు పెనుయేలు ప్రార్థనా మందిరం. మరి పోయిన వారం ఉదయకాలంలో మాకు 10 గంటలకు ఆరాధన ప్రారంభిస్తాము. అయితే 8 గంటల నుంచి ఈ వరద అనేటువంటిది ప్రారంభించబడింది. 8 గంటలకల్లా మరి వాటర్ నెమ్మది స్లోగా లోపల రావటం, వాటర్ ఫస్ట్ రోడ్ మీదకి వచ్చిన తర్వాత లోపల రావటం ప్రారంభించింది. వెంటనే మరి చర్చి విశ్వాసులు ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి వారు వెంటనే నాకు కాల్ చేసినప్పుడు వెంబటనే వచ్చి లోపల ఉన్నటువంటి సామాన్ అంతా కూడా మరి వెంటనే ఒక గంటలో అన్ని సాధ్యమైనంత వరకు పెట్టడానికి మేము ప్రయత్నం చేశాము. ఆ తర్వాత మరి 9:30 గంటలకల్లా వాటర్ దాదాపుగా 5 ఫీట్ హైట్ మరి లోపలికి వచ్చేసి లోపల అసలు మేము నిలబడటానికి కూడా వీలు లేకుండా మేమందరం కూడా బయటకు వెళ్ళిపోయి తాళం వేసేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజంతా కూడా అట్లానే వాటర్ ఫ్లో అయ్యాయి. దాదాపుగా మా రోడ్లో, ఈ మొట్టమొదటి రోడ్లో ఫస్ట్ స్టేర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా దాదాపుగా మరి 5 అడుగులు ఎత్తు వరకు మరి వాటర్ మరి వచ్చేసాయి. దాదాపుగా కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి, పైన ఉన్న వాళ్ళకేమో అంతగా ఇబ్బంది అనిపించలేదు. బట్ కానీ కింద ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఆ రోజు సఫర్ అయ్యారు. మరి వాళ్ళు కూడా పైకి వెళ్ళారు. తర్వాత దాదాపుగా ఆ మాకు వెమ్మటనే ఆ రోజు ఆదివారం ఉదయాన్నే పవర్ కట్ చేశాడు. ఆదివారం ఉదయం పవర్ కట్ చేశాడు. ఆ తర్వాత ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం 4 రోజులు కంప్లీట్గా పవర్ లేదు. బుధవారం సాయంత్రము 7 గంటలకు కరెంట్ ఇచ్చారు. సో మా ఫోన్స్ అన్ని బ్లాక్, ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. ఇటు నుంచి అటు రావటానికి లేదు, అటు నుంచి ఇటు రావటానికి లేదు. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ప్రమాదకరమైన పరిస్థితుల్లోంచి దేవుడు తప్పించాడు. కేవలం దేవుని మహాకృప. దాదాపుగా ఈ బుధవారం రోజునైతే మా ఆర్ఆర్పేటలో, కొత్తపేటలో 50% పాపులేషన్ బయటకు వెళ్ళిపోయారు. మొత్తం అదే రోజున అందరూ కూడా లేదు, ఉండటానికి వీళ్ళేది, వెళ్ళిపోదాం అని చెప్పి అందరూ ఖాళీ చేయడం జరిగింది. కానీ దేవుని కృపను బట్టి ప్రార్థన చేశాము. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మరి ఈ గొప్ప ప్రమాదం నుంచి తప్పించాడు. తప్పకుండా నేను కూడా మీ అందరితో ప్రార్థన చేస్తాను. మీ పరిచయం దేవుడు దీవిస్తాడు. మీరు పొందిన ఈ పరిస్థితులన్నిటిని బట్టి మేము కూడా అనేకులతో ప్రార్థన చేయమని చెప్తాం. దేవుడు మిమ్మల్ని దీవించాడు. థ్యాంక్ యూ అన్న.